తండ్రి అయిన దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధన చేయడానికి చేరి వచ్చిన దేవుని పిల్లలైన మీలో ప్రతి ఒక్కరికి కూడా నా వందనము సమర్పిస్తూ ఉన్నాను. ప్రత్యేకమైన సమయంలో పరలోకమందున్న దేవుని గ్రంథంలో నుంచి నిత్యత్వానికి సంబంధించినటువంటి సంగతులను మనం తెలుసుకొని ఆ ప్రకారంగా ఆ లోపాలని దిద్దుబాటు చేసుకొని దేవునికి అనుకూలమైనటువంటి జీవితాలని జీవించడానికి ప్రయాసపడదాం. పరలోకమందున్న దేవుని గ్రంథము అనేది ఆయన ప్రజలకు మేలుకరంగా ఉండడానికి, ఆత్మ సంబంధంగా క్షేమాభివృద్ధి చెందడానికి, ఆయనతోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతోనూ ఆయనకు అంగీకారమైనటువంటి సహవాసము కలిగి ఉండడానికి గ్రంథము అనేది ఆయన ప్రజలకు అనుగ్రహించిన వాడై ఉన్నాడు. అయితే పరమంతుడి దేవుడు ఇశ్రాయేలు ప్రజల కాలంలో కావచ్చు వారిని తనకు నిబంధన సంబంధులుగా చేసుకుని వారికి వాగ్దాన దేశమైనటువంటి కనాన దేశాన్ని ఇవ్వడానికి ఉద్దేశించిన వాడై ఆ కాలంలో వారికి వారి జీవితాలకి క్షేమకరంగా ఉండడానికి వారు ఏవి జ్ఞాపకం చేసుకోవాలో తెలియజేసాడు. అటువల్లనే క్రొత్త నిబంధనకు మధ్యవర్తిగా ఏర్పాటు చేయబడినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఆయనను సేవించేటువంటి ప్రజలకు సంబంధించి వారు ఏవి జ్ఞాపకం చేసుకోవాలో వారి ఆత్మ సంబంధమైన క్షేమాభివృద్ధి జీవితాలకి సంగతులు తెలియజేశాయి. ముందుగా నేను సంగతులు చదివి వినిపిస్తాను. ఆంధ్ర బైబిల్ తీయండి. నిర్గమాకాండము 13వ అధ్యాయము నిర్గమాకాండం 13వ అధ్యాయం 3వ వచనంలో మోషే ప్రజలతో ఇట్లనెను, మీరు దాసగృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకం చేసుకొనుడి. అర్థమవుతుంది కదా? ఇశ్రాయేలు ప్రజల జీవితపు క్షేమం కొరకై పరలోకమందున దేవుడు పూర్వకాలంలో వారికి ఇచ్చినటువంటి సందేశం. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరధారిగా భూమి మీద ఉన్న దినాల్లో లోకాసువార్త 17వ అధ్యాయము లోకాసువార్త 17వ అధ్యాయము 28వ వచనం నుంచి కొన్ని సంగతులు ఉన్నాయి. లోతు దినముల్లో జరిగినట్లు జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్నిగంధకములు కురిసి వారినందరినీ నాశనము చేశాను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. ఆ దినమున మిద్దె మీద ఉండేవాడు ఇంట ఉండు తన సామాగ్రిని తీసుకొని పోవుటకు దిగకూడదు. అలాగే పొలములో ఉండేవాడును తిరిగి రాకూడదు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి. నెక్స్ట్ అటు తరువాత ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చిందే
అదే లూకాసు వార్త 22వ అధ్యాయము, లూకాసు వార్త 22వ అధ్యాయము 19వ వచనం నుంచి. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికి ఇచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. హెబ్రీయులకు రాసిన పత్రిక పరిశుద్ధాత్మ తెలియజేసిన సందేశం 13వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 2-3 వచనాలు కంబైన్డ్గా ఉన్నాయి. హెబ్రీ 13:2-3. మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకునుడి. మీరును శరీరముతో ఉన్నారు కనుక కష్టములు అనుభవించుచున్న వారిని జ్ఞాపకం చేసుకునుడి. ఈ సంగతులని అతిక్రమించేవాడు ఎవడైనా కానీ మొదటిగా తండ్రి అయిన దేవుణ్ణి అతిక్రమించిన వాడవుతాడు. రెండవది దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని ఆయన మాటల్ని నిరాకరించిన వాడవుతాడు. మూడవది పరిశుద్ధాత్మని ధిక్కరించిన వాడవుతాడు. నిత్యత్వం ఉండదు. నిత్యత్వము కోసము దేవుని లేఖనాల ప్రకారము మనం జీవితాలని దిద్దుబాటు చేసుకోవాలా. నిత్యత్వం కావాలంటే, లేకపోతే భక్తి అవసరం ఉండదు, విశ్వాసం అవసరం ఉండదు. దేవుని ప్రేమను మనం గుర్తించాల్సినటువంటి వారమై ఉన్నాం. వాస్తవానికి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరాలు. ఈ 430 సంవత్సరాలు వారు జీవించినటువంటి దినాలలో ఫరో దాస్యం కింద జీవించారు, వెట్టి చాకిరి చేశారు, అలసటకరమైన జీవితాలు జీవించారు, విశ్రాంతి లేని జీవితాలు అనుభవించారు. వారికి మగపిల్లలు పుడితే ఆ మగపిల్లల్ని కూడా కనీసం పెంచుకునేదానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లో జీవితాలు జీవించారు. మగపిల్లలు పుడితే పిల్లల్ని నైల్ నదిలో పడేయాలా, లేదంటే కాన్పుపేట మీద ఉన్నప్పుడే చంపేయాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశములో ఫరో దాస్యములో జీవిత దినాలను వారు జీవించారు. అయితే పరలోకమందున దేవుడు వారి యొక్క మూలుగులు విని, వారి మొరను విని, వారి పట్ల జాలిని కనపరిచి ప్రేమ కలిగిన వాడై మోషేని ఏర్పాటు చేసుకొని మోషే నాయకత్వంలో వారిని బయటకు తీసుకొచ్చేసారు. ఇప్పుడు వారు బయటికి తీసుకొచ్చిన తర్వాత వారితో నిబంధన చేసుకున్నారు. నిబంధన చేసుకున్నాక చెప్పేశాడు, ఇది చట్టం. చట్టం ఏంటంటే నిబంధన. మీతో నేను నిబంధన చేసుకుంటున్నా, దీనికి మధ్యవర్తి మోషే. నేను మోషేకి సందేశం వినిపిస్తా, మోషే మీకు వినిపిస్తాడు. నాతో ఈ నిబంధన సంబంధమైన సహవాసం మీరు కొనసాగించబడాలంటే మోషే ద్వారా ఏ మాటలు అయితే తెలియజేస్తానో ఆ మాటల ప్రకారం మీరు వాగ్దాన దేశాన్ని చేరుకోవాలన్నారు. ఐగుప్తు బంధకాల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు వెట్టి చాకిరీ లేదు, దాస్యంలో ఉండే పరిస్థితి లేదు, మగపిల్లల్ని పోగొట్టుకునే పరిస్థితి లేదు. ఐగుప్తుకి ఫరోకి పరలోకమందున దేవుడు 10 తీర్పులు తీర్చి అద్భుతమైన రీతిగా వారిని
స్వాతంత్ర్యం అనుగ్రహించి బయటకు తీసుకొచ్చేసి ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు దేవుని శక్తి సామర్థ్యాన్ని గుర్తించకుండా, దేవుని ప్రేమను పట్టించుకోకుండా, మోషే త్యాగాన్ని కూడా గుర్తించకుండా బయటకు వచ్చిన తర్వాత కృతజ్ఞత లేని జీవితాలని జీవించవచ్చా? జీవించకూడదు. ఆయన ఏం చెప్పాడో దానినే చేయాలి. లేకపోతే బైబిల్ అవసరం ఉండదు. నీ ప్రార్థనలు, నీ భక్తి, నీ కార్యాలు దేవునికి అవసరం ఉండదు. కాబట్టి ఐగుప్తు దాస్యంలో ఉన్నప్పుడు మీ జీవిత దినాలను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. మీ పరిస్థితులు ఎలా ఉన్నాయో జ్ఞాపకం చేసుకోండి. ఆ బంధకాల్లో నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకొని పస్కా పండుగని ఆచరించమన్నాడు. ఎందుకు ఇది ఆచరిస్తున్నారని మీ పిల్లలు అడిగారంటే, మేము ఇన్ని సంవత్సరాలు ఐగుప్తు బంధకాల్లో ఉన్నాం, వెట్టి చాకరి అనుభవించాం, మగ పిల్లలను పోగొట్టుకున్నాం. కానీ దేవుడు మా ఎడల దయపెట్టి ఆ దాస్యంలో నుంచి బయటకు తీసుకొచ్చి ఆ దినము ఐగుప్తు బంధకాల నుంచి తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని దాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. నెక్స్ట్ రెండవదిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు లూకాసు వార్త 17వ అధ్యాయంలో 32వ వచనంలో లోతు భార్యను జ్ఞాపకం చేసుకునుడి. ఎందుకు లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమన్నాడు? లోతు భార్య దైవభక్తి కలిగిన స్త్రీయ? లోతు భార్య ఉత్తమురాల? కాదు. వాస్తవానికి ఆ రోజున జరిగిన సంఘటన ఏంటంటే, సొదొమ గొమొర్రాల ప్రజల పరిస్థితి పాపిష్టి లోకమది. చెడుతనం జీవిస్తున్నటువంటి వాతావరణం కలిగినటువంటి మనుషులు జీవించే దేశం అది. వావి వరుసలు లేకుండా, స్త్రీ అని పురుషుడని భేదం లేకుండా, చెడు కార్యాలు చేసుకుంటూ, చెడు పనులు చేసుకుంటూ అవిధేయులై బహు దౌర్బల్యమైనటువంటి జీవితాలని జీవిస్తున్నటువంటి వారు సొదొమ గొమొర్రా ప్రజలు. ఈ పాపపు భారం దేవుని సన్నిధికి చేరిందట. పరలోకమందున దేవుడు నిర్ణయించుకునేసాడు, ఈ సొదొమ గొమొర్రా ప్రాంతాలని నాశనం చేసేస్తాను అనేసాడు. నాశనం చేయడానికి కారణము పాపం, దుష్టత్వం, దుర్మార్గత, అపవిత్రత, విగ్రహారాధన, జారత్వం. ఇలాంటి వాతావరణంలో సొదొమ గొమొర్రా ప్రజలు జీవితాలు జీవిస్తూ ఉన్నారు. కనుక దేవుడు ఏం చేసాడంటే దేవదూతలు పంపించేసి అందులో అక్కడ చెడిపోయిన నాగరికత కలిగిన ప్రజలు ఉన్నప్పటికీ నీతిమంతుడిగా జీవిస్తున్నటువంటి లోతుకి కలిగినటువంటి వారిని బయటకు తీసుకురావడానికి ఉద్దేశించాడు. దేవదూతలు సాయంకాలం పూట వెళ్ళిపోయారు, లోతుని కలుసుకున్నారు. లోతు దేవదూతల్ని తీసుకుని ఇంటికి వెళ్ళి వారికి ఆతిథ్యం ఇచ్చాడు. ఇలాంటి సందర్భంలో సొదొమ గొమొర్రా ప్రజలు చిన్నలో వయసుతో సంబంధం లేకుండా లోతు ఇంటిని చుట్టుముట్టేశారు. మీ ఇంటికి వచ్చినటువంటి ఆ మనుషులను పంపించు, మేము వారితో కూడాలి మేము అనేసారు. లోతు బయటకు వచ్చి బ్రతిమలాడు,
వారు నా ఇంటికి ఆశ్రయం పొందడానికి వచ్చారు. నేను వారికి ఆతిథ్యం ఇస్తున్నా. నాకు వయసు వచ్చిన కుమార్తెలు 2 ఉన్నారు, వాళ్ళని పంపిస్తాను, మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను బ్రతుకులు. ఎవడరా వీడు మన మధ్యకి పరదేశిగా వచ్చి మనకే న్యాయం చెప్తున్నాడు అని దొమ్మిగా ఇంటి మీద పడడానికి ఉద్దేశిస్తే ఆ ప్రాంతాన్ని చీకటి ప్రాంతంగా చేసేసాడు, కనుగొనలేకుండా. అయిపోయింది, రాత్రి గడిచిపోయింది. తెల్లవారితే దేవుని ఉగ్రత ఆ ప్రాంతాల మీద కుమ్మరించబడతాడు. అగ్నిగంధకాలు దేవుడు కుమ్మరిస్తాడు, కురిపించేస్తాడు, ఆ పట్టణాలని నాశనం చేసేస్తాడు. కాబట్టి చెప్పేసాడు లోతుతో, నీకు కలిగిన వారిని అందరినీ తీసుకొని బయటకు వచ్చి అనేసాడు. తడువు చేయొద్దు అని చెబితే లోతు తన కుమార్తెలతో అల్లుల దగ్గరికి వెళ్ళి బ్రతికులాడేశాడు. దేవుడు ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు, మీరు నాతో వచ్చేసేయండి, సురక్షితంగా ఉంటారు అని బ్రతికులాడాడు. అల్లుళ్ళు మామని ఎగతాళి చేశారు, బ్రతికులాడాడు, రాలా. కనుక దేవదూతలు ఏం చేశారంటే లోతు భార్యని, లోతు కుమార్తెలని వారి చేతులు పట్టుకొని ఊరికి బయట గవిని దగ్గర తీసుకొచ్చి వదిలిపెట్టేసి, మీ ప్రాణము దక్కించుకొనడానికి మీరు పారిపోండి, ఈ దోష శిక్షలో మీరు నశించిపోకుండానట్లుగా వెనుకకు తిరిగి చూడొద్దు అని. కాబట్టి ప్రాణము దక్కించుకోవాలంటే వెనుకకు తిరిగి చూడకూడదు చెప్పేశాడు. ఆదికాండము 19వ అధ్యాయము, ఆదికాండం 19వ అధ్యాయం 12వ వచనం నుంచి. అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఇక్కడ నీకు మరెవరున్నారు? నీ అల్లుని, నీ కుమారులను, నీ కుమార్తెలను, నీ ఊరిలో నీకు కలిగిన వారినందరినీ వెలుపలకు తీసుకొని రమ్ము, మేము ఈ చోటు నాశనము చేయవచ్చితిమి. వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయన గనుక దాన్ని నాశనము చేయుటకు యెహోవా మమ్మను పంపినని చెప్పగా, లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనై ఉన్న తన అల్లుళ్లతో మాట్లాడి, లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనం చేయబోచున్నాడని చెప్పాను. అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయవని వలె ఉండెను. తెల్లారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను, ఇక్కడున్న నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి. అతడు తడుగు చేశాను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుష్యులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలకు తీసుకొని వచ్చి ఆ ఊరి బయట ఉంచిరి. ప్రాణాన్ని దక్కించుకోవడానికి పరలోకమందున దేవుడు తన ప్రజలకు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్. ఇది పాపభరితమైన పట్టణం, చెడుతనంతో, జారత్వంతో, అపవిత్రతతో, దుర్మార్గపు ప్రజలతో నింపబడినటువంటి పట్టణం. ఇందులో మీరు నశించుకోకూడదు అని వారిని, దేవదూతల్ని వారి దగ్గరికి పంపించి వారిని కాపాడడానికి ఊరి బయటికి తీసుకొచ్చి పెట్టేసి ఒక హెచ్చరిక ఇచ్చాడు. హెచ్చరిక ఏంటంటే 18వ వచనం నుంచి, ఇదిగో నీ కటాక్షము నీ దాసుల మీద వచ్చినది, నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనుపరిచిన నీ కృపను ఘనపరిచితివి. లోతు మాట్లాడుతున్న మాటలు. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోవుదునేమో. 17వ వచనములో, ఆ దూతలు వారిని వెలుపలకు తీసుకొని వచ్చిన తర్వాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపొమ్ము, నీ వెనుక చూడకము, ఈ మైదానములో ఎక్కడనూ నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపొమ్మని చెప్పగా, ఇది మానవులకు మేలుకరమా నష్టమా?
లోతు భార్య పిల్లలకి మేలుకరమా నష్టమా ఇది? ఈ ప్రాణంను రక్షించుకునడానికి వెనుకకు చూడొద్దు అనేసారు. కనుక జరిగిన సంఘటన 24వ వచనం నుంచి, అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణములను మైదానం అంతటిని ఆ పట్టణములలో నివసించిన వారిని అందరినీ నేల మూలకను నాశనం చేశాను. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను. అవసరమా? కాబట్టి విపత్తు అనేది జరిగినప్పుడు, ఆపద సంభవించినప్పుడు, ప్రమాదం వాటిల్లే పరిస్థితులు వచ్చినప్పుడు ప్రాముఖ్యంగా ప్రాణాన్ని రక్షించుకోవడానికి పరలోకమందున దేవుడు ఏ మార్గాన్ని అయితే ఉంచాడో అందులో చేరడానికి, అందులో నిలబడడానికి మనుషులు ఆలోచన చేయాలి. వెనుకకు చూడొద్దన్నారు. కనుక పాట పాడడం కాదు, ముందు సముద్రం ఎదురొచ్చినా మోషే వలె ముందుకు దాటుకొని పోతున్నది కాదు. కఠినులు రాళ్లతో హింసించిన వెనుదిరగక క్రీస్తు ప్రభుతో సాగాడు. బంధువులు వెలివేసిన, తల్లిదండ్రులు విడిచిపెట్టిన క్రీస్తు ప్రభుతో సాగతాను ఏంటి సాగేది? బంధుప్రీతి ఎక్కువ. లోక సంబంధమైన కార్యక్రమాలు బంధువులు చేస్తే వాటిలో పాల్గొనేది, ప్రార్థనలు చేసేది, అది క్రీస్తు ప్రభుతో సాగినట్ల, క్రీస్తు ప్రభు మాటల్ని గౌరవించినట్ల కాదు. నీకు నిత్యత్వం కావాలా? క్రీస్తు ప్రభువుతో నిజంగా నువ్వు సాగుతున్నావా? పాటలు కాదు, జీవించే జీవన విధానం ఉండాల. పాట ఏముంది? యేసు ప్రభు నేను నమ్మని అన్యుడు కూడా పాడతాడు నేర్చుకునే పాట. అనుసరించేదా నేను అనుసరించేదా? బైబిల్ ఎచ్చట పలుకుతుందో అచ్చట పలుకుతాను, ఎచ్చట మౌనంగా ఉంటుందో అచ్చట మౌనంగా ఉంటాను. మానవ కల్పితములు ఎన్నో బట్టినా వాటిని లక్ష్య పెట్టను. ఈ స్థలంలో ఎన్నిసార్లు పాటలు పాడను. క్రీస్తు ప్రభువుతో సాగిపోవడం అంటే ఆయన మాటలను గౌరవించడం. కాబట్టి చెప్పేశాడు లోకాసువార్త 17వ అధ్యాయంలో, ఆ దినమున మిద్దె మీద ఉండేవాడు తన సామాగ్రిని తీసుకొని పోవటకు క్రిందకు తెచ్చుకుంటాడు. లోకం వైపు చూడకూడదు, వెనుతట్టు తిరిగి చూడకూడదు అనేసాడు. లోకంలో నుంచి నిన్ను ప్రత్యేకించుకొని నీకు సువార్తను వినిపించి లోకంతో సంబంధం లేకుండా ఉండడానికి ఆయన రాజ్యములో నీకు కొత్త వస్త్రాలు ధరింపజేసి ఆయన ఇంటిలో చేర్చుకుంటే దానిని కాళ్ళదన్ని మరలా లోకం తట్టు తిరగటం, లోక సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొనడం, బంధువుల్ని విడిచిపెట్టలేనటువంటి స్వభావం కలిగి ఉండటం, ఆచార వ్యవహారాలని మరలా వెంబడించటం, వాటిలో పాల్గొని పొందటం. క్రీస్తు ప్రభు శిలువ మరణం నీకు ఎట్లా వర్తిస్తుంది? పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అన. అవునా కదా? నీ ఆచార వ్యవహారాలని, నీ బంధువులని, నీ తల్లిదండ్రుల వాతావరణాన్ని విడిచిపెట్టలేకుండా నీకు ఎట్టొస్తుంది పరలోకం? మీరు ప్రార్థనలు చేస్తే దేవుడు ఎట్లా అంగీకరిస్తాడు? లోకంలో క్రీస్తు ప్రభు శరీరమైన సంఘమని ఆచారాలని విడిచిపెట్టలేనటువంటి జనులు 99% ఉన్నారు. క్రీస్తు ప్రభు చెప్పేశాడు, నాకంటే నువ్వు దేనిని ఎక్కువగా ప్రేమించినా నువ్వు నాకు పాత్రుడు కావు అని.
కాబట్టి లోతు భార్యని జ్ఞాపకం చేసుకో. వెనుక తట్టు తిరిగి చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. లోతు ఏడ్చుకున్నా, లోతు కుమార్తెలు ఏడ్చుకున్నా తల్లి ఇక సజీవంగా లేదు. కానీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసాడు, ఇది పరిస్థితి, వెనుక తట్టు తిరిగి చూడకూడదు. నీ ప్రాణాన్ని దక్కించుకోవాలంటే తిరిగి చూడకూడదు. నీ ప్రాణం పోగొట్టుకోవాలనుకుంటే చూసుకో. నిత్యత్వం నీకు వద్దనుకుంటే ఎల్లు లోకంలోనికి వెళ్ళిపో. ఇక్కడ భక్తి విశ్వాసం అని కనపరచకూడదు. లూకాసు వార్త 9వ అధ్యాయము 61, 62 వచనాలు. మరి ఒకడు, ప్రభువా, నీ వెంట వచ్చేదను కానీ నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకొని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడుగగా, 62వ వచనంలో క్రీస్తు ప్రభు చెబుతున్నమాట, యేసు నా గట్టి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచివాడెవడునో దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను అన్నాడు. ఎటకారం ఈ మాటలండి క్రీస్తు ప్రభు సభ్యులకి. అప్పుడు వచ్చాడు, పర్మిషన్ అడిగేసాడు, నువ్వు ఎక్కడికి పోయినా నీ వెంట నేను వస్తాను అన్నాడు. కానీ దానికి వాళ్ళ కండిషన్, నేను వెళ్ళి ఏం చేయాలా, నా ఇంటి వారి పర్మిషన్ తీసుకొని వస్తాను. అమ్మ, నాయన, అక్క, అన్న, తమ్ముడు, మీరు జాగ్రత్త, నేను క్రీస్తు ప్రభుతో కూడా వెంబడిపోతున్నాను, పోవచ్చునా, మీ పర్మిషన్ ఏమన్నా ఇస్తారా, మీరు ఒప్పుకుంటారా అని పర్మిషన్ తీసుకొని వస్తాడట. క్రీస్తు ప్రభుకి అలాంటి వాళ్ళ అవసరం లేదనేసాడు. ఒకసారి నా రాజ్యములోనికి ప్రవేశించిన తర్వాత లోకముతో నీకు కట్టయిపోవాలి. లోకంతో బాంధవ్యం నువ్వు తెంచుకోవాలా. తల్లిదండ్రులు విగ్రహారాధికులైతే వారితో బాంధవ్యం తెంచుకోవాలా. నీ రక్త సంబంధికుల మీద ప్రేమ ఉండకూడదు నీకు. నీ రక్త సంబంధికులు కదా, వాళ్ళు గురుడు చేశారని, వాళ్ళ బిడ్డలు పెద్దవాళ్ళు అయ్యారని, వాళ్ళు ఏదో లోక సంబంధమైన కార్యక్రమాలు చేశారని నువ్వు వెళ్ళకూడదు. వాళ్ళు కావాలంటే నేను నీకొద్దు. నాయనా, ఈ సమూహంలో నీ పరిశుద్ధతను మేము సన్మానించినట్లుగా, ఈ మాటలు ఏం వింటున్నామో వాటి ప్రకారం చేయనట్లుగా మాకు సహాయం చేయండి అని ప్రార్థన చేస్తుంది. మరలా దేవుని మాటలకు వ్యతిరేకంగా నేను ప్రవర్తిస్తే నేను వేషగారినా కదా? దేవుని మాటలకు నేను విలువిచ్చినట్లు అవుతుంది. ఎట్లా అవుతుంది? దేవుడు నా కోసము ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని బలిగా దానం చేసింది, నేను దాన్ని అలక్ష్యం చేసినట్లే కదా, ఆయన ప్రేమను గుర్తించినట్లు అవుతుందా? అవదు. ఏది పాడామో దాని ప్రకారం జీవితం ఉండాలా. ఏది ప్రార్థన చేసామో దాని ప్రకారం దేవుని మాటలను అనుసరించి జీవించాలా. అప్పుడు నీకు పరలోకం ఇచ్చేదానికి దేవుడిని సంతోషింప చేసినట్లు అవుతుంది. కాబట్టి ప్రార్థన హృదయంలో నుంచి రావాలా, పాట హృదయంలో నుంచి రావాలా. మీ హృదయములలో ప్రభువుని గురించి పాడితే ఏది కలగాలి? మీకు హెచ్చరిక కలగాల, పాడితే బోధ కలగాల. కేవలం పై పెదవులతో పాడేస్తే అది ఎట్లా దిద్దుబాటు అవుతుంది? ఎట్ట హెచ్చరిక వస్తుంది? ఎట్ట బోధ కలుగు చేస్తుంది? బోధ అనేది 1 హెచ్చరిక, 2 క్షేమాభివృద్ధి, 3 ఆదరణ కలుగు చేయడానికి దేవుడు బోధ వినిపిస్తాడు. మనస్సాక్షిని వాతేసుకొని క్రీస్తు ప్రభు సంఘమని చెప్పి లోక సంబంధమైన కార్యక్రమాలు ఎవరు చేయమన్నారు? క్రీస్తు ప్రభు చెప్పాడా? పరిశుద్ధాత్మ తెలియజేసాడా? తండ్రిని దేవుడు తెలియజేశాడా? అపోస్తలు తెలియజేశాడా? ఎవరు తెలియజేయలా. క్రీస్తు ప్రభు సంఘమన్నా, సభ్యత్వం అన్నా, అందులో కార్యక్రమాలన్నా లోకానికి, లోక సంబంధమైన మాలిన్యానికి దూరంగా ఉంటాయి. పాడిందే జీవించాలా, వినిందే ఆచరించాలా. ఈ 2 కార్యక్రమాలు జరగాలి. పాడిందే జీవించాలా, విన్నదే అనుసరించాలా, ఆచరించాలి.
దిద్దుబాటు చేసుకునే స్వభావం లేనప్పుడు చెప్పేసేయి, ప్రభు ఈ బ్రతుకు నాకు వద్దు, నీ బైబిల్తో నాకు సంబంధం లేదని పెట్టి చెప్పేసి. విశ్వాసము, భక్తి కార్యక్రమాలు దేవుడు అంగీకరించే రూపంగా లేకపోతే మనం ఎంత భక్తి కనపరిచినా, ఎన్ని కార్యక్రమాలు జరిగించినా, ఎన్ని ప్రార్థనలు చేసినా అవి నిష్ప్రయోజనమైపోతాయి, గాల్లో కలిసిపోతాయి, దేవుని సమ్ముఖానికి వెళ్ళవు. ఆత్మ సంబంధంగా మనము క్షేమాభివృద్ధి చెందలేం. దేవుడు నిన్ను రక్షించిన తర్వాత ఆ రక్షణని పోగొట్టుకోకుండా ఉండడానికి ఎవరితో సహవాసం చేయాలా, ఎవరితో సహవాసం చేయకూడదు, ఎలాంటి కార్యక్రమంలో పాల్పంపులు పొందాలా, ఎలాంటి కార్యక్రమంలో పాల్పంపులు పొందకూడదని నాకు నేనుగా జాగ్రత్త పడ్డట్టు మీకు మీరుగా జాగ్రత్త పడాలి. ఏ మనుషుడు రక్షించడానికి సమర్థుడు కాడు. కాబట్టి లోకం తట్టు చూడకూడదు, లోకాశల వైపు తిరిగి చూడకూడదు, లోక సంబంధమైన జీవన విధానాన్ని జీవించడానికి పోవద్దు. అది పంది స్వభావం అవుతుంది. పంది కూడా ఎంతసేపు కడిగినా కూడా మరలా బురదలేకపోతుంది, మరలా బయటకు వచ్చి కడిగినా కూడా మరలా బురదలేకపోతుంది. దానికి బంగారు గోలు చేస్తే దాని విలువ దానికి తెలియదు. అలాగనే క్రీస్తు ప్రభు రక్తం యొక్క విలువని మనుషులు గుర్తించలేనంత కాలం, క్రీస్తు ప్రభు ప్రాణం త్యాగాన్ని సంపూర్ణంగా గ్రహించలేనంత కాలం లోకాన్ని విడిచిపెట్టలేరు, క్రీస్తు ప్రభు కొరకు బ్రతకలేరు. కనుక ప్రాముఖ్యంగా చెప్పేశాడు, దుర్నీతి నుంచి తొలగిపోండి, పాపం నుంచి పారిపోండి, విగ్రహారాధనకు దూరంగా పారిపోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం 18వ వచనంలో, 1 కొరింథీ 6:18లో జారత్వమునకు దూరముగా పారిపోవుడి. అదే 10వ అధ్యాయం 14వ వచనంలో, కాబట్టి నా ప్రియులారా విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనములో, అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభువు తన వారిని ఎరుగును అనునదియు, ప్రభువు నామమును ఒప్పుకును ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలెను. అటు తర్వాత 22వ వచనంలో, నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోము అనేసి. కాబట్టి క్రీస్తు ప్రభు మాటలను కానీ, పరిశుద్ధాత్మ తెలియజేసినటువంటి సంగతులను కానీ అలక్ష్యం చేయకూడదు. ఏమి జరగట్లేదులే, లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయినట్లుగా మనమేమి కావడం లేదులే, మనలో ప్రాణం ఉంది, దేహానికి ఆరోగ్యం ఉంది, బలం ఉంది, శక్తి ఉంది, ఏమి జరగట్లేదని భయము విడిచి పాపం చేయకూడదు. ఈరోజు సైలెంట్గా, ఈరోజు ఏమి జరగకపోయినా తర్వాత నిలబెడతాడు, ఏమి విడిచిపెట్టడు దేవుడు. ఆత్మ సంబంధంగా మనకు మేలు కలగడానికి, మనకు క్షేమం కలగడానికి, మనం క్రీస్తు ప్రభుతో పాటు నిత్యత్వం అనుభవించడానికి క్రీస్తు ప్రభు ఇస్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవి, పరిశుద్ధాత్మ తెలియజేస్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవి. గ్రంథంలో చెప్పేశాడు, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడి. ప్రతి ఆదివారం మనం రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నాం, శిక్షావిధికి కారణమైనట్లు తీసుకుంటున్నామా, దిద్దుబాట్లు చేసుకున్నాను, నాకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తం తీసుకుంటున్నాననే ఆలోచనతో తీసుకుంటున్నావా, లేదంటే మనస్సాక్షికి వాతేసుకొని తీసుకుంటున్నామా?
అది పరలోకపు సౌభాగ్యం, దేవునితో ఉండేటువంటి మహిమ. ఆ మహిమను, పరలోకపు సౌభాగ్యాన్ని విడిచిపెట్టి నీ కోసము దరిద్రుడిగా పశువుల తొట్టిలో పరుండబెట్టినటువంటి స్థితిలో నేను భూమి మీద పుట్టా, జ్ఞాపకం చేసుకో. మనిషి పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని నన్ను నేనే రిక్తునిగా చేసుకొని శిలువ మరణం పొందా, నన్ను జ్ఞాపకం చేసుకో. ఏమి దీనత్వం అది, ఏమి దరిద్రత అది. భూమి మీద అలాంటి దరిద్రతపు స్థితిలో ఎవరైనా జన్మించి ఉంటారా? జన్మించలా. నా ప్రభువు జన్మించాడు, జ్ఞాపకం చేసుకో. భూమి మీద ఉన్న దినాల్లో మహారోదన, కన్నీళ్ళు, శ్రమలు అనుభవించాడు, జ్ఞాపకం చేసుకో. నీకోసం నేను ఏడ్చాను, జ్ఞాపకం చేసుకో. క్రీస్తు ప్రభు ఏడుపు ఎలా కనిపిస్తుంది మనుషులకి? దరిద్రుడిగా జన్మించిన జన్మ ఆలోచన చేస్తే ఎలా అనిపిస్తుంది మనుషులకి? ఆయన మాటలకు అవిధేయులుగా బ్రతకమని తెలియజేస్తుందా? నీ కొరకు ఆ రోజు రాత్రిన గెత్సెమనే తోటలో నేను వారి చేతికి పట్టబడినప్పుడు నా స్నేహితుడు అనుకున్నటువంటి వాడే నన్ను ప్రేమిస్తున్నట్టు నటించి వాడు దొంగయ్యి ఉండి 30 వెండి నాణ్యాలకు నన్ను అమ్మేశాడు. నన్ను అప్పగించడంలో ముద్దు పెట్టి మరీ నన్ను అమ్మేశాడు. ఆ రోజు రాత్రి పిలాతు దగ్గరికి, హేరోదు దగ్గరికి సైనికులు పెడుతున్న శ్రమలో నిద్ర లేకుండా అనుభవించినటువంటి ఆ పరిస్థితిని ఎవరి కొరకు? నా కొరక, మీ కొరకే జ్ఞాపకం చేసుకో. యెరూషలేము వీధుల్లో దేహం మీద వస్త్రం లేకుండా ఆ ముందున దేహం మీద వస్త్రం తీసేసి కొరడా తీసుకొని నా దేహమంతా బెత్తపలతో కొట్టేశారు. ఆ తిన్న దెబ్బలు ఎవరి కోసం? జ్ఞాపకం చేసుకో. యెరూషలేము వీధుల్లో నేను పడిన శ్రమ, ఆ సిలువను మోసుకొని పోయినటువంటి ఆ పరిస్థితులు నాకు ఎదురైనప్పుడు వాటన్నిటికీ నేను పొందిన గాయాలు ఎవరి కోసం? నీకోసమే. జ్ఞాపకం చేసుకో. సిలువ మీద రెక్కించారు. ఒకడు ఉమ్మి వేశాడు నా మొహాన. ఉమ్మి వేసినా కానీ నేను ప్రతీకారం తీర్చుకోవాలి. ఎవరి కోసం? నీకోసమే. తల మొదలుకొని పాదముల వరకు రక్తం కారుతూనే ఉంది. అయినా సరే నేను చనిపోయినానా లేదని ఒకడు బళ్ళెం తీసుకొచ్చి ప్రక్కలో పొడిచాడు, బ్రతుకున్నానా లేదా. దేహం అంతా రక్తం కారిపోయింది, ఏమీ లేదు, నీళ్ళు వచ్చాయి. నువ్వు నీతిగా జీవించాలని నీ పాపములను నా శరీరం అనే మ్రాను మీద వేలాడ తీసుకున్నా. జ్ఞాపకం చేసుకో. నా తండ్రితో నీకు సమాధాన స్థితి లేదు. నా తండ్రికి నువ్వు దూరస్తుడిగా ఉన్నావు. నీ మనస్సాక్షి చెడిపోయి ఉంది, దుర్మార్గతతో ఉంది. నా దేవునితో నిన్ను సమాధానపరచడానికి, నా దేవునికి నిన్ను సమీపిస్తున్నట్టుగా చేయడానికి, దేవుని ఉగ్రత నుంచి నిన్ను రక్షించడానికి ఆ ఉగ్రతను నేను అనుభవించా. జ్ఞాపకం చేసుకో. ఘోరమైన కఠోరమైన శిలువ మరణం పొందా. జ్ఞాపకం చేసుకో. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయుడి. అపవాది బంధకాల్లో నుంచి నిన్ను విడిపించి నీకు స్వాతంత్రం ఇవ్వడానికి, నాతో పాటు పరలోకంలో మహిమను పొందడానికి
గవిని వెలుపట శ్రమ పొందే అపవాదితో జ్ఞాపకం చేసుకో. కనుక మతస్థులకి ఇవేవి పట్టవు. మత సంబంధంగా ఆచార వ్యవహారాలని చేసే మనుషులకి ఇవన్నీ పట్టవు, ఆలోచన చేయరు. ఈ ఆచార వ్యవహారాలకి దూరంగా పారిపోండి. నువ్వు బ్రతికితే నా కొరకే బ్రతకాల, నువ్వు చనిపోతే నా కొరకే చనిపో. భూమి మీద జీవించే జీవితము నా కొరకే జీవించాలి. నాతో పాటు మహిమను పరలోకంలో నువ్వు పొందేదానికి అవకాశాలు ఉంటాయి. నేను పవిత్రుడిని, పరిశుద్ధుడిని, నిర్దోషిని, కళంకం లేని వాడిని, పాపంలో చేరలా. కానీ నీ కొరకు నేను పాపంగా చేయబడ్డా. దేనికి? నిన్ను నీతిమంతుడిగా తీర్చడానికి. నా రక్తం యొక్క ప్రభావం నీలో పనిచేయట్లేదా? క్రీస్తు ప్రభువుకి శిలువ మరణం అంతుపట్టట్లేదా? ఆలోచనకి రావట్లేదా? నా ఏడుపు నీకు గుర్తు రావడం లేదా? మహారోదనతో, కన్నీళ్లతో, ప్రార్థనలను, యాచనలను మరణము నుండి రక్షింపగలవానికి బ్రతికిలాడు. నాలో పాపం ప్రవేశించకూడదు. నాలో పాపం ప్రవేశించిందంటే నీ చిత్తం ఏమైపోతుంది? నీ పరిశుద్ధత సన్మానించబడాల. మానవుల అపవాది బంధకాల్లో నుంచి, మరణ దాస్యంలో నుంచి, నీ ఉగ్రత నుంచి తప్పింపబడాలా. వాళ్ళు స్వేచ్ఛగా స్వతంత్రులై నాతో పాటు నీ ఇంటిలో పరలోకంలో వాళ్ళు ఉండాలా. కాబట్టి వారిని లోకం నుంచి వేరు చేసుకోవడానికి ఘోరమైన కఠోరమైన శిలువ మరణం పొందాడు క్రీస్తు ప్రభు. జ్ఞాపకం చేసుకోవడం అంటే క్రీస్తు ప్రభువుని జ్ఞాపకం చేసుకోండి. ఏది పడితే అది జ్ఞాపకం చేసుకోమని బైబిల్ చెప్పలా. చివరిగా పోతే ఫిబ్రవరి 13వ అధ్యాయంలో 3వ వచనములో, మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకున్నది. మీరు శరీరంతో ఉన్నారు గనుక కష్టములు అనుభవించుచున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అని. క్రీస్తు ప్రభువు శరీరమైన సంఘములో ఉన్న సభ్యులలో క్రీస్తు ప్రభువు నిమిత్తము బంధకాల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకున్నాం. మీకు అర్థం కావడానికి ఒక విషయం చెప్తా. నేను సువార్థికుడిగా పనిచేస్తున్నా. నాకు ఏదన్నా జబ్బు చేసింది అనుకోండి, లేదా యాక్సిడెంట్ అయ్యింది, ఒక 3 నెలలు బెడ్ రెస్ట్ తీసుకోవాలా. ఇప్పుడు నాకు పోషణ అవసరం, ఆరోగ్యం బాగు చేసుకోవడం నాకు అవసరం. ఇప్పుడు ఈ అవసరం ఎవరు తీర్చాలా? ఎవరు తీర్చాలంటే క్రీస్తు ప్రభు సంఘం తీర్చాలి. అది బంధకాల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోవడం. క్రీస్తు ప్రభు నిమిత్తము, ఆయన సువార్త నిమిత్తము శ్రమలు అనుభవిస్తున్నటువంటి వారిని, కష్టములు అనుభవిస్తున్నటువంటి వారిని, ఇబ్బందులు పడుతున్నటువంటి వారిని పరామర్శించండి, సహాయం చేయండి, ఆదరించండి అనేది బంధకములో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. అది బాధ్యత. జ్ఞాపకం చేసుకోవడం కనుక సత్క్రియలు చేయడం, జ్ఞాపకం చేసుకోవడం. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు తెలియజేసాడు. వారు పౌలు విషయంలో వారు ఎలా చేశారో తెలియజేసాడు. ఫిలిప్పీ 4వ అధ్యాయము 14వ వచనం నుంచి, అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకునేది మంచి పని. ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింపను ఆరంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోను పుచ్చుకునే విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియదు. ఏలయనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయం చేసిద్దరు. నేను ఈవిని అపేక్షించి ఇలాగ చెప్పటలేదు, కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను అనేసి. క్రీస్తు ప్రభు నిమిత్తము శ్రమలో, బాధలో, ఇబ్బందుల్లో, బంధకాల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోమన్నాడే కానీ దానికి విరోధంగా కార్యాలు చేయమన్నా. కనుక
బంధకాల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకో. పేతురు తన పత్రికలో 4వ అధ్యాయంలో 13వ వచనం నుంచి చూస్తే, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి అనేసారు. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనములో, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనములో, మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గురించి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరిచినట్లు వాక్యం చెప్పుటకు అనుకూలమైన సమయం దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థన చేయుడి. కాబట్టి బంధకాల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోవడం అంటే అది జరగాలి. కనుక పూర్వకాలంలో ఇశ్రాయేల్ ప్రజలైనటువంటి వారికి ఐగుప్తు దాస్యములో నుంచి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చినటువంటి దినాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్, క్రీస్తు ప్రభువు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్, మీ ప్రాణమును రక్షించుకొనుటకు లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. జ్ఞాపకం చేసుకోండి అంటే విగ్రహారాధనకు దూరంగా పారిపోండి, లోక ఆచారాలకు దూరంగా ఉండండి, లోకం వైపు తిరిగి చూడబాకండి, లోక మాలిన్యాన్ని అంటించుకోబాకండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి. నీకోసం నేను ఏడ్చా, జ్ఞాపకం చేసుకో. నీ కొరకు శ్రమ పడ్డా, జ్ఞాపకం చేసుకో. నీ కొరకు దరిద్రుడిగా పుట్టా, జ్ఞాపకం చేసుకో. నీ ఉగ్రతను నేను అనుభవించా. అపవాది చేతిలో నుంచి నిన్ను విడిపించడానికి అపవాదితో నేను పోరాడి అపవాది చేతిలో నుంచి నిన్ను విడిపించా. వాడు అంధకార సంబంధమైన అధికారి. వాడి అధికారంలోనికి మళ్ళా పోవాల్సిన అవసరం ఏముంటుంది? అంత మోజుగా ఉంటే బైబిల్ పక్కన పడేసి పోవచ్చు. దేవుడు దానికి అడ్డుపడడు, క్రీస్తు ప్రభువు దానికి అడ్డుపడడు. అంధకార సంబంధమైన అధికారంలో నుంచి ఆయన మనలను విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులకు మనల్ని చేశాడు అన్నాడు. ఇప్పుడు వారు క్రీస్తు ప్రభు రాజ్య సంబంధం అయినప్పుడు లోకంతో మనకేం పని ఉంటుంది? లోక ఆచారాలతో మనకేం పని ఉంటుంది? లోక కార్యక్రమాలతో మనకేం పని ఉంటుంది? అది క్రీస్తు ప్రభు అధికారాన్ని తృణీకరించినట్టు కాదు, క్రీస్తు ప్రభువుని అవమానపరిచినట్టు కాదు, ఆయన మాటల్ని అలక్ష్యం చేసినట్లు కాదు. కనుక జ్ఞాపకం చేసుకోవడంలో ఏవి జ్ఞాపకం చేసుకోవాలని క్రీస్తు ప్రభు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడో ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము మనుషులు జీవితాలను జీవించాలి. కనుక ఖచ్చితంగా చెప్పేసింది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో మొదట 5 వచనాల్లో చూస్తే, నువ్వు ఏ స్థితిలో నుంచి పడిపోతావో, ప్రకటన 2వ అధ్యాయం 5వ వచనం 2:5, నీవు ఏ స్థితిలో నుంచి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది మొదటి క్రియలను చేయి, అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. అవి ఎఫెసీయుల స్థితి. వాస్తవానికి వాళ్ళు మంత్ర విద్యలు అభ్యసించినటువంటి వారు, బొమ్మలు పూజించేటువంటి వారు, అర్తిమాదేవి అనేటువంటి బొమ్మను పూజించి విగ్రహాలను చేసి పూజించేటువంటి వారు. ఎప్పుడైతే యేసుక్రీస్తుని వారు అంగీకరించారో పాత జ్ఞాపకాలు ఇక మాకు ఉండకూడదు. ఆ పుస్తకాల వేళ 50,000 రూకలు. ఆ బొమ్మల్ని, ఆ పుస్తకాలని, మాంత్రిక విద్యలు మా దగ్గర ఉండకూడదు. మా పాత జ్ఞాపకాలు క్రీస్తు ప్రభువుకు సంబంధించిన కానిది, ఆ పాత జ్ఞాపకాలు ఏవి మాలో ఉండకూడదని తీసుకొచ్చి తగలబెట్టేశారు. క్రీస్తు ప్రభువుని ప్రేమించటం అంతే అది, క్రీస్తు ప్రభువుని అంగీకరించటం అది, క్రీస్తు ప్రభువుని నీ హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించుకోవడం అంటే అది. క్రీస్తు ప్రభువుకి అంగీకారం కానిది ఏ పాతది మాలో ఉండకూడదు తీసుకొచ్చి తగలబెట్టేశారు. కాబట్టి మొదటి స్థితి పాత స్థితి, పాత జ్ఞాపకాలు. అది చెడుతనమా, పాపమా, దుర్మార్గత ఏది ఉండకూడదు. క్రీస్తు ప్రభువుని ప్రేమిస్తే, క్రీస్తు ప్రభువుని పరిపూర్ణంగా సేవించితే అది జరగాల. అది జరిగితే
నీ క్రియలు తెలియజేస్తాయి క్రీస్తు ప్రభువును నువ్వు ప్రేమిస్తున్నట్టు, క్రీస్తు ప్రభువును నువ్వు సేవిస్తున్నట్టు. కాబట్టి ఏ స్థితిలో నుంచి పడుతుందో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకుని తెలియజేస్తాం. కాబట్టి లూకాసు వార్తలో ఒక ఆయనకి 2 కుమారులు ఉంటే చిన్నవాడు ఏం చేశాడు? నా ఆస్తి నాకు ఇచ్చేయాలి. తీసుకెళ్ళాడు, మొత్తం పోగొట్టుకున్నాడు. ఆ దేశంలో కరువు వచ్చింది, పందులు మేపడానికి పూనుకున్నాడు. ఎండ దంచి కొడుతుంది, ఆకలేస్తుంది, పందులేమో పొట్టు తింటున్నాయి, ఇతనికి తినేదానికి ఆహారం లేదు. పందులు తినే పొట్టుతో కడుపు నింపుకోవాలనుకున్నాడు, కానీ తినడానికి అవుతుందా? కాదు. ఇప్పుడు ఈ పిల్లాడికి తండ్రిలో జ్ఞాపకం వచ్చింది. నా తండ్రి ఇంటిలో ఆహారం సమృద్ధిగా ఉంది. ఆ స్థితిని జ్ఞాపకం చేసుకున్నాడు. నేను వెళ్ళిపోతాను నా తండ్రి దగ్గరికి, వెళ్తాను, కానీ నేను నీ కుమారుని అనిపించుకున్నట్టు యోగ్యుడిని కాను. నీ కూలి వాళ్ళలో, నీ దగ్గర కూలి వాళ్ళు ఉన్నారు కదా, ఆ కూలి వాళ్ళలో ఒకరికి నన్ను పెట్టుకుని బ్రతికున్నాడు. పడిన స్థితిని జ్ఞాపకం చేసుకోవడం బట్టే అది. కనుక జ్ఞాపకం చేసుకోవడం, తండ్రిని దేవుడు తన నిబంధన సంబంధులైన ఇశ్రాయేలు ప్రజలకి ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, ఐగుప్తు దేశ ఆచారాలు మీలో ఉండకూడదు, ఆ దేశ ఆచారాల చొప్పున మీరు నడవకూడదు, ఇతర దేశస్తులతో, ఇతర అవిశ్వాసులతో మీరు బియ్యమందకూడదు, మీరు నాకు ప్రత్యేకమైన జనం, నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులై ఉండాలి అన్నాడు. నేను మిమ్మల్ని ప్రత్యేకపరుచుకున్నా, లోకములో నుంచి బయలువెల్లుడి అన్నాడు. ప్రత్యేకంగా ఉండమని దేవుడు తెలియజేసినప్పుడు ప్రత్యేకంగానే ఉండాలి, కానీ కాసేపు వెలుగు, కాసేపు చీకటి, కాసేపు నీతి, కాసేపు దుర్నీతి, కాసేపు విశ్వాసము, మరి కాసేపు అవిశ్వాసం. అంటే అటు చల్లగాను కాదు, ఇటు వెచ్చగానే కాదు. చల్లగానైనా ఉండరు, వెచ్చగానైనా ఉండరు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, లోతు భార్యని జ్ఞాపకం చేసుకోండి. క్రీస్తు ప్రభు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్. నెంబర్ 2, నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రభు చెప్పాడు. నెక్స్ట్, బంధకాల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకున్నాను. నెక్స్ట్, నువ్వు నీ స్థితి అంటే ఏ స్థితిలో పడిపోయావు, ఆ స్థితిని జ్ఞాపకం చేసుకుని మారుమనసు పొందమని తెలియజేసినట్లుగా ఆ రూపంగా దేవుని కృపను అనుభవించాలని ప్రభు పెట్టుబడులు చేస్తూ మీకు అందరికీ తెలియజేస్తున్నాను.